సినిమాకి వస్తున్న రెస్పాన్స్తో ఫుల్ జోష్లో ఉంది ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ మూవీ టీం అంతా. ఇంతలోనే ఓ చేదు వార్త అండి. ధోని సినిమాను పాక్లో బ్యాన్ చేయాలని నిర్ణయించారంట అక్కడ డిస్ట్రిబ్యూటర్లు. పాకిస్తాన్కు చెందిన ఐఎంజీసీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ మూవీని పాక్లో విడుదల చేయడానికి సంబంధించిన హక్కులను సంపాదించింది. అయితే భారత్ పాక్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా విడుదలను నిలిపేస్తున్నట్లు నిర్ణయించారండోయి. అయితే ఈ సినిమాకి ఓ మోస్తరు బ్యాడ్ న్యూస్ గానే చెప్తున్నారు సినీ జనాలు. పాకిస్తాన్లో క్రికెటర్గా ధోనికి ఎంత ఫాలోయింగ్ ఉందో బాలీవుడ్ సినిమాలకు అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఈ సమయంలో ధోని పేరున రాబోతున్న ఈ బయోపిక్ పాకిస్తాన్లో విడుదల కాకపోవడం సినిమాకు పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో సెప్టెంబర్ 30న విడుదల కానుంది. కాగా మరో 2 రోజుల్లో భారత్లో ఉన్న పాకిస్తాన్ నటీనటులంతా భారత్ విడిచి వెళ్ళిపోవాలి అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన జారీ చేసినప్పటి నుంచి ఇలాంటి సంచలనాలకు కారణమయ్యాయని చెప్తున్నారండి చాలామంది. ఇదే క్రమంలో కరణ్ జోహార్ సినిమాలపై కూడా మహారాష్ట్ర నవనిర్మాణ సేవ కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.